ప్రైజ్ లాడండి. మరి పిల్లలకి 2 నెలల నుంచి హాలిడేస్ వచ్చినాయి కదండి. పిల్లలు చక్కగా ఆడుకున్నారు, గొడవ చేశారు. మరలా స్కూలు మరి రీఓపెన్ అవుతుంది. మరి పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి తల్లిదండ్రులుగా మనం. మరి పిల్లలు స్కూల్కి వెళ్తారు, మళ్ళీ పిల్లలందరూ కలుసుకుంటారు, స్నేహితులు కలుసుకుంటారు. మరి పిల్లలకి శుభ్రత, ముఖ్యంగా శుభ్రత, వర్షాకాలం వచ్చిందండి, మరి శుభ్రత పాటించాలని చెప్పాలా. పిల్లలు కొట్టుకోవద్దని చెప్పాలా. స్కూల్లో టీచర్స్ మాట వినాలని చెప్పాలా. ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకొని హోంవర్క్ చేయాలని చెప్పాలి. మరి ప్రభువు మత్తయి సువార్త 12:2లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. పిల్లలకు ప్రార్థన చేయించుకుందామని తీసుకొస్తారు. అప్పుడు శిష్యులు ఆటంకపరుస్తారు వాళ్ళని. గొడవ చేయొద్దు, అరవద్దు, ఏడవద్దు అలా అంటారు. చిన్నపిల్లలు ఉన్న చోట మరి గొడవ ఉంటుంది, మరి సంతోషం ఉంటుంది కదండి. కాబట్టి ప్రభు అంటారు, చిన్న పిల్లలని ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు తీసుకొని రండి, నా యొద్దకు తీసుకొని రండి, వారిదే పరలోక రాజ్యము అని ప్రభు చెప్తారు. చిన్నతనంలో నుండే మనము చర్చికి తీసుకెళ్ళడం నేర్పించాలండి. ప్రార్థన చేయటం నేర్పించాలా, మోకరించి ప్రార్థించడం నేర్పించాలా పిల్లలకి. మరి ప్రార్థన నేర్పించాలా, బైబిల్ చదవటం నేర్పించాలండి మన పిల్లలకి. మరి అందుకని పెద్ద అయిన తర్వాత వారు దాని నుండి తొలగిపోరు. ప్రసంగి గ్రంథము 12:2లో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము అని ఉందండి. పిల్లలకి నేర్పించాల. మత్తయి సువార్తలో 19 మరి 13, 14లో పిల్లల్ని నా యొద్దకి రానియండి, అలాంటి వారిదే పరలోక రాజ్యం. పిల్లలకు క్షమించండి అని నేర్పించాలండి. పాటలు పాడటం నేర్పించాలి, పరిశుద్ధ గ్రంథం చదవటం నేర్పించాలి. భోజనం చేసే ముందు ప్రార్థించడం నేర్పించాలి, పొద్దున్నే ప్రార్థించడం నేర్పించాలి, లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థించడం నేర్పించాలి. దొంగతనం చేయొద్దు అని చెప్పాలి. ఎవరి పెన్సిళ్ళు, ఎవరి పుస్తకాలు, ఎవరి పెన్నులు దొంగతనం చేయొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు అని చెప్పాలి. మరి ఉపాధ్యాయులని గౌరవించాలి అని చెప్పాలి. ఎందుకంటే చిన్నతనంలో స్కూల్లో నేర్చుకున్నదే జీవితం అంతా వాళ్ళు బాగుపడటానికి పనికొస్తుంది. కాబట్టి స్కూల్లో అన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే జీవితం అంతా బాగుంటుంది. అందుకనే నా మనవాడు మరి దర్శిత్రాజ్, మరి నా మనవరాలు మరి అమూల్య, క్రిస్టినా, మరి నా ఇంకో మనవరాలు నా కూతురు పాప, మరి మేరీ, దర్శిత, వేముల, మరి పిల్లి, బ్లెస్సింగ్, అన్విత, క్రిస్టినా, వీళ్ళ నలుగురిని నేను కూర్చోబెట్టుకొని అప్పుడప్పుడు బైబిల్ క్లాసులు చెప్తానండి. పాటలు నేర్పిస్తాను, డ్యాన్సులు నేర్పిస్తాను. నలుగురు నా దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్ క్లాస్ కూర్చొని చెప్తాను. జీసస్ ఎవరు, జీసస్ తల్లి ఎవరు, ప్రభువుకి ఎంతమంది శిష్యులు, మరి మొదటి అద్భుతం ప్రభు ఏం చేశారు, 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత ఎన్ని గంపలకు ఎత్తారు అని ఇలాంటి క్వశ్చన్స్ నేను రాసి వాళ్ళకి నేను మరి నేర్పిస్తానండి. మరి అందరం కూడా మన మనవాళ్ళకి మనవరాళ్ళకి ఈ వయసులో మనం చేయవలసింది అదే. ఇంట్లో కోడళ్ళతో, కొడుకులతో, బిడ్డలతో, అల్లులతో గొడవలు పెట్టుకోవడం కాదు. మన మనవరాళ్ళకి మనవాళ్ళకి ఇదే మనం నేర్పించాలి. స్కూలు ఒక దేవాలయం అండి. స్కూల్ నందే అన్నీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి జీవితానికి సరిపడా నేర్చుకోవాలి. సండే ఆదివారము తప్పకుండా చర్చికి వెళ్ళడం, మరి క్రమము తప్పొద్దు. ఆదివారం ఎంతో స్పెషల్, ఎంతో ప్రత్యేకం. దేవుణ్ణి ఆరాధించి పూజించే రోజు ఆదివారం. మరి 6 రోజులు అన్నీ మన పనులు చేసుకుంటాం కదండి. ఆదివారం మరి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఒక చిన్న పాట పాడుకుందామండి. మరి మా మనవడు పాట పాడతారు నాతో పాటు. మరి చక్కగా మరి మీ పిల్లలు కూడా మీరు ఇలాంటి పాటలు నేర్పించుకోండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయా, మనసారా ఆరాధిస్తూ
బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా పండి నీ బ్రతుకు గట్టిగా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకు నీవే లేకపోతే నేనేమైపోదును పడు అమూల్య లేకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. సరేనండి, మరి మా పిల్లలు ప్రార్థన చేస్తారు. మరి ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. వాళ్ళకి ప్రార్థన చేయనాన్ని మోకరించి ప్రార్థన చేయాలి. పిల్లలకి ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయడం నేర్పించాలి. మోకరించండి అందరూ. యేసయ్యా పరిశుద్ధుడైన ప్రభువా మా అందరినీ కాపాడండి యేసయ్యా పిల్లలందరినీ కాపాడండి యేసయ్యా మా అవ్వమ్మ యూట్యూబ్ ఛానల్ చేస్తుంది మంచిగా అందరు చూసేటట్టు చూడండి యేసయ్యా అందరినీ కాపాడండి యేసయ్యా పిల్లలకి స్కూల్స్ ఈసారి స్కూల్స్కి పిల్లలు వెళ్తున్నారు కాబట్టి బుద్ధి ఇవ్వండి తెలివి జ్ఞానం ఇవ్వండి యేసయ్యా అవ్వమ్మని కాపాడండి యేసయ్యా ఆమేన్. ఓకే అమూల్య చేయమ్మా. యేసయ్యా ఈరోజంతా కాపాడినందుకు వందనాలు. ఈ హాలిడేస్లో మొత్తం కాపాడినందుకు వందనాలు యేసయ్యా. అన్నీ చేసినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా మళ్ళీ స్కూల్స్ వస్తున్నాయి యేసయ్యా. స్కూల్లో కూడా ఎగ్జామ్స్లో కూడా అన్ని వాటిలో అదే చెయ్యండి యేసయ్యా. ఎగ్జామ్స్లో కూడా యేసయ్యా మంచి విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇవ్వండి యేసయ్యా. మా పేరెంట్స్ కూడా కాపాడండి, అందరినీ కాపాడండి. యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి మీ పాదం వందనాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. మరి పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఏమమ్మా వాళ్ళ స్కూల్స్కి తీసుకెళ్ళేటట్టు చూడండి యేసయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, తెలివిని బుద్ధిని చదువునివ్వండి యేసయ్యా. మమ్మల్ని తాతయ్యని నాయనమ్మల్ని పెద్దలందరినీ కాపాడండి యేసయ్యా. మరి ముఖ్యంగా మా అమ్మ వీడియోస్ తీస్తుండగా మీ వాక్యం గురించి దీవించండి. మంచి ఆరోగ్యంతో వీడియోస్ చెప్పేటట్టు దీవించండి యేసయ్యా. పేరెంట్స్ని కాపాడండి. అందరినీ కాపాడండి యేసయ్యా. నాయనమ్మ వీడియోస్ తీస్తుంది మంచి విటమిన్ యేసయ్యా. అది మీ గురించే చెప్తున్నది. మంచిగా అందరు చూసేటట్టు చేయండి యేసయ్యా. స్కూల్స్కి పోతున్నాం యేసయ్యా. ఎగ్జామ్లో బుద్ధి యేసయ్యా. బుద్ధి మంచి మార్కులు వచ్చేటట్టు చేయండి యేసయ్యా. అందరికీ మా పేరెంట్స్ పెద్దోళ్ళని కూడా కాపాడండి యేసయ్యా. అమ్మమ్మ తాతయ్య మంచి చదువుని యేసయ్యా. మంచి ఆరోగ్యం యేసయ్యా. లేచి నిల్చోండమ్మా. ప్రార్థన చెప్పుకుందాం. చేతులు చాపండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఇద్దపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమే
ఉండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ, పిల్లలందరికీ, అన్ని కుటుంబాలకి, క్రైస్తవ కుటుంబాలకి, మరి వృద్ధులకి, పిల్లలకి, యవనస్తులకి, ప్రతి ఒక్కరికి తోడై ఉండి ఈ సంవత్సరపు చదువులో మరి నా మనవడు నా మనవరాళ్ళు ముగ్గురు చక్కటి మార్కులతో పాస్ అయ్యి మరి ఎలాంటి మరి వ్యాధులు రాకుండా సహాయం చేసి నా మనవరాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యి అన్ని విధముల జ్ఞానం సంపాదించుకున్నట్లు, ముఖ్యంగా ప్రభువా నీ నుండి నేర్చుకున్నలాగన నీ బాటలో నడుచులాగన నా పిల్లలకు దయచేయమని ప్రేమైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.